1,00,000 కోట్లు మీకోసం ఖర్చు పెట్టడానికి నాకు దమ్ముంది. ఇంకా పాలమూరులో వలసలుండవు, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులుండరు, చేనేత కార్మికుల చావులుండవు, పత్తి రైతుల ఆత్మహత్యలుండవు, ఉత్తరాంధ్రలో నిరక్షరాస్యులుండరు, రాయలసీమ రతనాల సీమ అవుతుంది. నాకు దమ్ముంది. అవినీతిపై యుద్ధం చేశాను. నాకు దమ్ముంది. అవినీతి ఎమ్మెల్యేని మీ ముందు నిలబెట్టాను. నాకు దమ్ముంది. నేర చరిత్రే కాదు, ఏ రాజకీయ చరిత్ర లేని 294 మందిని శాసనసభలోకి నడిపిస్తాను. నాకు దమ్ముంది ఈ చట్టాన్ని సవరించడానికి, ఈ వ్యవస్థని మార్చడానికి. డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా? రాష్ట్రాన్ని మార్చి చూపెట్టే దమ్ము నా దగ్గరుంది. డబ్బు తీసుకోకుండా ఓటేసే దిల్ మీ దగ్గరుందా అంటూ ఓ సినిమాలో కథానాయకుడు నిగ్గదీస్తే ఓటర్ అనే ప్రతి వాడి గుండెల్లోనూ గుణపం దిగింది. లీడర్ అంటే వీడ్రా అంటూ ఈలలేసి ఎంకరేజ్ చేసిన ప్రేక్షకుడు ఉంటాడు. అదొక పొలిటికల్ మెలోడ్రామా. ఇక మన రియలిస్టిక్ లీడర్ల సంగతేంటి? ఎన్నికల ఏడాదిలో ఎంట్రీ ఇచ్చేసిన మన ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి అభ్యర్థులు ఇవాళ చేస్తున్న కసరత్తులేంటి? మొన్న తిరుమల కొండల మీద కుటుంబ సమేతంగా మోకరిల్లిన నాయుడు బావైన, నిన్న శ్రీశైలం మల్లికార్జునుడి దగ్గరికి వెళ్లి కోర్కెల చిట్టా విప్పుకున్న కిరణ్ రెడ్డి అయినా వినిపించుకున్న విన్నపం మాత్రం ఒక్కటే: తమ బంగారు కలల్ని సాకారం చేసే బలిష్టమైన గెలుపు గుర్రాల్ని ప్రసాదించమని. సో స్క్రూటినీ షురూ అయింది. రాజకీయాల్లో సైతం జమా ఖర్చులు చొరబడిపోయి టిక్కెట్లన్నీ ఓపెన్ మార్కెట్లో హాట్ కేకుల్లా మారిపోయిన నేపథ్యంలో ఎవరికివ్వాలన్న నీతి నియమాల కంటే ఎవరికిస్తే గెలుస్తారన్న చీకటి లెక్కలే అక్కడ అమలైపోవడమే మన పాలిట దురదృష్టం. సార్, నేను పచ్చి బేవర్సుగాణ్ణి, అక్షరం ముక్కరాదు, పక్కా వేలిముద్రగాణ్ణి. ఇప్పటికే నా మీద 2-3 కిలోల బరువున్న కేసులు, పైగా ఉద్యోగం సద్యోగం రెండూ లేవు. 24 గంటలు ప్రజాసేవ చేయాలనే తపన తప్ప ఇంకో యావే లేదు. మొదట్నుంచి మీరన్న, మీ పార్టీ అన్న నాకు బోలెడంత ఇది. ఈసారి ఎలక్షన్లో మా నియోజకవర్గానికి టికెట్ ఇప్పిస్తే చాలు, మీరు అడిగినంతా ఇచ్చుకుంటాను. ఇది 2014 ఎన్నికల కోసం సగటు బేవర్సుగాళ్లంతా తమ తమ పార్టీలకు పెట్టుకునే విన్నపాలు. అయితే ఈ విన్నపాలకే కరిగిపోయి ఆ పార్టీలన్నీ బీఫారాల పుస్తకాల్లోంచి టిక్కెట్లు చించిస్తాయా? ఇవ్వవుగాక ఇవ్వవు. అదేంటి, రాజకీయాల్లో రావడానికి ఇన్నేసి క్వాలిఫికేషన్లున్నా టిక్కెట్ మాత్రం ఎందుకు రాదు? వీళ్ల కోసమేగా రాజకీయాలు పుట్టుకొచ్చింది, వీళ్ళు బతకడం కోసమే కదా పార్టీలు పెట్టుకుంది అంటూ మనబోటి వాళ్ళు అడగొచ్చు. ఎస్, అక్కడికే వచ్చేద్దాం. ఇవాల్టి రోజున కిలాడీలు కేడీలే కాదు, వాటికి అదనంగా కావలసిన మస్ట్ అండ్ షుడ్ అర్హత ఇంకొకటి ఉంది. అదే విటమిన్ ఎం అనబడే మోస్ట్ ఇంపార్టెంట్ చీజ్. మనకున్న 99 దుర్గుణాల జాబితాకు ఆ డబ్బు అనబడే ఇంకో పవర్ఫుల్ ట్యాగ్ తగిలిస్తే తప్ప ఈ రాజకీయ పార్టీలకు ఆనదుగాక ఆనదు. వేరెవర్ యు గో అంటూ ప్రతి చోట శాస్త్రకర్తలుగా మారిపోయిన ఈ కరెన్సీ కట్టలు ఇవాళ రాజకీయ పార్టీల టిక్కెట్ల పంపిణీల్లోకి సైతం అడ్డంగా దూరిపోయాయి. కాంగ్రెస్, జగన్ కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలతో సహా ఎక్కడ చూసినా ఇదే గోల. టికెట్ ఆశిస్తున్నవాడు డబ్బు ఖర్చు పెట్టగలదా లేదా? ఇదొక్కటే అన్నిటికంటే ముందుగా ఎదురుపడే ప్రశ్న. టికెట్ ఇవ్వడం వరకే నా పని. ఆ తర్వాత గెలవడానికి కావలసిన ఆర్థిక స్తోమతనబడే తైలమంతా మీరే సమకూర్చుకోవాలి. అటువంటి వాళ్లే నా దగ్గరికి రండంటూ ఒక తెలంగాణ సూపర్ స్టార్ స్వచ్ఛందంగానే సెలవిచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. 16 అణాల పక్కా ఉద్యమ పార్టీ, ఒక ఉద్దేశం కోసమే పుట్టిన ప్రత్యేకమైన పార్టీ అంటూ ట్యాగ్ లైన్ తగిలించుకున్న టీఆర్ఎస్కు ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు. ఎన్నికలప్పుడు తప్పిస్తే ఇంకెప్పుడు మాకు రాజకీయాలే వద్దని చెప్పుకునే తెరాసలో సైతం టిక్కెట్ల పంపకం అనేది డబ్బే ప్రాతిపదికగా జరిగిపోతున్నప్పుడు ఇక మిగతా పార్టీలు కరెన్సీ భాషలో మాట్లాడుకుంటే అందులో తప్పేంటి? మనం అడ్డు చెప్పడం భావ్యం కూడా కాదు. అందుకే 4 డబ్బులు వెనకేసుకున్న వ్యాపార దిగ్గజాలు ప్లస్ ఆకురౌడీలు, కబ్జాకోర్లు, కసాయోళ్లు
వీళ్లతోనే ఇవాల్టి రాజకీయ పార్టీలన్నీ నిండిపోతున్నాయి, నడిచిపోతున్నాయి కూడా. సికింద్రాబాద్ టీఆర్ఎస్ టికెట్ వేలంపాటలో 10 కోట్లు పలికితే ఆ తర్వాత 4 రోజులు తిరక్క ముందే కేసీఆర్ పోర్టికోలో ఖరీదైన ఔడి కార్ ప్రత్యక్షమైంది. ఇది నిజం కాదా? ఇది 2009 నాటి మహాకూటమి టైమ్స్లో కనిపించిన ఒకానొక చేదు జ్ఞాపకం. టిక్కెట్ ఇచ్చి కూడా మీ మేనల్లుడు నన్ను పనిగట్టుకుని మరీ ఓడించారంటూ ఇవాళ రఘునందనుడు కేసీఆర్ కింద మందు పాతర పెట్టేస్తే అక్కడ కూడా వసూళ్ల సౌండ్లే వినిపించింది. మహాకూటమి అభ్యర్థిగా నేను మెదక్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తే సిద్దిపేట శాసనసభ్యులు ఏం చేసిరో ప్రపంచానికి అంతా తెలుసు. సిద్దిపేటలో ఉన్న ఎంపీటీసీలకు తెలుసు, సిద్దిపేటలో ఉన్న కౌన్సిలర్లకు తెలుసు. నా మీద పోటీ చేసిన మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారికి తెలుసు. భూపాల్ రెడ్డి గారి దగ్గర ఎన్ని కోట్లు తీసుకొని హరీష్ నన్ను ఓడగొట్టిండో మెదక్ జిల్లాలో ఉన్న ఏ ఎంపీటీసీనైనా టీఆర్ఎస్ టీడీపీ ఎంపీటీసీలను అడిగితే వాళ్ళందరూ చెప్తారు. ఎన్నికలంటే పొలిటీషియన్లకు పునర్జన్మ లాంటిది. ప్రతి 5 ఏళ్లకోసారి వీళ్ళకి పురిటి నొప్పులు తప్పవు. గెలిచే తీరాలన్న కసితో ఆస్తి పాస్తి, పరువు ప్రతిష్ట, బలము బలగము, తనకున్న అన్ని వనరుల్ని అడ్డం పెట్టేస్తాడు. తీరా కౌంటర్లో టిక్కెట్ దొరక్కపోతే, మొండి చెయ్యి వెక్కిరిస్తే అక్కడ కడుపు మండిపోయి తిరుగుబాటే శరణ్యమంటాడు. అనక చేతికి దొరికిన ఏదో ఒక పార్టీతో కాంప్రమైజ్ అయిపోతాడు. మాట్లాడిన ప్రతి ఒక్కరిని ద్రోహి అని ముద్రేస్తే నేను మాత్రం భరించేది లేదు, సహించేది లేదు. ఆత్మాభిమానం ఉన్నటువంటి తెలంగాణ బిడ్డగా, నువ్వు పుట్టిన కులంలో పుట్టిన వ్యక్తిగా, ఒక వజ్రాన్ని ఇంకొక వజ్రమే వస్తుందని సంపూర్ణంగా నమ్మినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా నేను నిన్ను ఢీకొడతా. నీతో నీ పంచాయతీని తెలంగాణ ప్రజల క్షేత్రంలోనే తెలుస్తా అని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ కూడా సవాల్ ఇస్తున్నా. ఒక్క రోజన్నా ఒక్కంతోటి ముఖాముఖి మాట్లాడే దమ్ము ధైర్యం కేసీఆర్ కు ఉందా అనేది మీరందరూ మీడియా మిత్రులు కూడా చూడురి. ముఖాముఖి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరితోటి కూడా ఒక్కరోజు కూడా కేసీఆర్ మాట్లాడాడు. ప్రపంచ పిరికి సంఘం అంటూ పెడితే దానికి అధ్యక్షుని కేసీఆర్ ను పెట్టుకోవాలి. ఇవాళ 1,00,000 కోట్ల పార్టీ, డబ్బుకు లోటే లేని పార్టీ అంటూ తెగ ప్రచారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ సైతం సదరు ప్లేట్ ఫిరాయించి పారేసింది. ప్రచారం ఖర్చు మేమే పెట్టుకుంటామంటూ తొలి రోజుల్లో ఒకానొక బంపర్ ఆఫర్ జగన్ పార్టీలో హల్చల్ సృష్టించింది. అది కాస్త తిరగబడి ఇవాళ అభ్యర్థుల నుంచి ఎదురు కట్నం ఆశించడం అనే ట్రెండ్ అక్కడ మొదలైందన్నది తాజా వార్త. ఇవాళ పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెట్టే ఉద్యోగంలో తరిస్తున్న భలే బాబాయ్ ఉరఫ్ వైవి సుబ్బారెడ్డి వృత్తిరీత్యా ఒకప్పుడు బిల్డింగ్ కాంట్రాక్టర్. డబ్బులుంటేనే సిమెంట్ అయినా ఇటుకలైనా. ఇప్పుడు పార్టీ నిర్మాణం అండ్ ఉనికి రెండూ బలంగా ఉండాలంటే ఇక్కడ కూడా పైసలే పునాదులు. జగన్ జైల్లో ఉంటే ఇక్కడ వ్యాపారం అంగడి తెరిచారని వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకి స్థలాలు రాసిస్తే టికెట్లు ఇస్తాడట. సుబ్బారెడ్డి మా చిన్న ఆయన సుబ్బారెడ్డి ఏమో డబ్బులు ఇస్తే ఎంపీ టికెట్లు ఇస్తాడట. ఈ మాదిరి సేల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పేరు తీసేసి సజ్జల రామకృష్ణారెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకానికి వైఎస్ఆర్ కలెక్షన్ పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుంది. కొత్తగా పుట్టుకొచ్చి అనుభవం లేక బోల్తా పడ్డ ప్రజారాజ్యం మీద సైతం టికెట్ల కేటాయింపు దగ్గర స్పెషల్ కౌంటర్స్ ఓపెన్ చేసినట్లు, ప్రతి టికెట్కు ఎంఆర్పీ రేట్లు నిర్ణయించినట్లు ఎలిగేషన్స్ ఉన్నాయి. ప్రజలు లేరు రాజ్యం, ప్రజారాజ్యం, ఆ పార్టీ కుటుంబ రాజ్యం. సినిమాలో చూస్తారు మీరు, థియేటర్లో సినిమా రిలీజ్ అవుతారు, బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముతారు. లేకపోతే కొబ్బరికాయ కొట్టి సినిమా ప్రారంభిస్తామని జిల్లాల వారిగా అమ్మేస్తారు ముందుగానే. ఆ మహానాయకుడు శుభ్రంగా పార్టీ పెట్టి టికెట్లన్నీ అమ్మేశారు, హోల్సేల్ గా, రీటైల్ గా అమ్మేశారు. సుదీర్ఘమైన అనుభవం ఉన్న చారిత్రాత్మక పార్టీగా తెలుగుదేశానికి సైతం టికెట్లు అమ్ముకునే కార్పొరేట్ సంస్థ అంటూ ఒక స్థిరమైన పేరు కూడా ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లే కాదు, కౌన్సిల్, రాజ్యసభ మెంబర్షిప్ల్ని కూడా శ్రీమంతుల దోసిళ్లలోనే పోసి కార్పొరేటీకరణకు అంకురార్పణ చేసిన క్రెడిట్ చంద్రబాబుకే సొంతం కాదా? ఫలానా పార్టీ నుంచి అభ్యర్థులు కావలను అనే పత్రికా ప్రకటన లేదా వాణిజ్య ప్రకటన అనబడే యాడ్ ఎప్పుడైనా చూసారా?
294 అసెంబ్లీ నియోజకవర్గాలు, 42 పార్లమెంట్ సీట్లు. వీటి నిండా ప్రతి పార్టీ ఇప్పుడు చేస్తున్న ప్రధానమైన కసరత్తల్లా గెలుపు గుర్రాల్ని ఎంపిక చేయడం ఒక్కటే. ఈ గెలుపు గుర్రాలన్నింటికీ కావలసిన ప్రాథమిక అర్హత డబ్బు ఖర్చు చేయగలిగే సత్తా ఉండడమే. పార్టీలు అభ్యర్థుల ఎన్నికల ఖర్చును భరించే పనికి దాదాపుగా గుడ్ బై చెప్పేసినట్లే అనిపిస్తోంది. ఓటర్లను కొనుగోలు చేసి మాత్రమే ఎన్నికలు గెలవచ్చనే ఏకైక సూత్రాన్ని అవి గత 2 ఎన్నికల అనుభవాల నుంచి భయంకరంగా జీర్ణించుకున్నాయి. అందుకే ఈసారి అన్ని రాజకీయ పార్టీలు వేటికవే డబ్బు గుర్రాల్ని వేటాడే పనిలోనే పూర్తిగా నిమగ్నం. జైల్లో ఉన్న జగన్తో ములాఖాట్లు కావాలన్నా, ఢిల్లీ హైకమాండ్ ఆమోద ముద్రలు పడాలన్నా, చంద్రబాబు కోటరీని చీల్చుకుని బీఫారపు టికెట్ ముక్క చింపుకుని రావాలన్నా కావాల్సిందల్లా కరెన్సీ వెయిటేజ్ మాత్రమే. పాలిటిక్స్లోకి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవాలనుకునే ప్రతి వాడికి ఈ విషయం బోధపడిపోయింది కూడా. మీటింగుల కోసం జన సమీకరణ, బల ప్రదర్శనల కోసం కేడర్ సమీకరణ, ప్రచారం కోసం చేసే ఖర్చు, చివరాఖరికి ఓట్లు కొనుక్కోవడానికి కోట్లు కుమ్మరించే శక్తి సామర్థ్యాలు, వీటికి అదనంగా పార్టీకి విరాళాలు, పర్సనల్ విరాళాలు, పార్టీలకు అయ్యే ఖర్చు వగైరా వగైరాలన్నీ సదరు కనక మహాలక్ష్మి చుట్టూనే పరిభ్రమించేది. ఈ టిక్కెట్లను ఆశించే శాల్తీలు ఏ స్థాయిలో ఉన్నారన్నది ఇంకో విచిత్రమైన విషయం. అభ్యర్థికి స్థానికంగా ఉన్న బలం, బలగం తదితర ప్లస్ పాయింట్లన్నీ ఆయా పార్టీల వాళ్ళు తమ తమ అవగాహనల మేరకు నిర్ణయించేసుకుంటున్నాయి. మీరెంత ఖర్చు పెట్టగలరన్న డైరెక్ట్ ప్రశ్నకు నీళ్లు నమిలితే ఆ సీటుకు టికెట్ గల్లంతవ్వడం మాత్రం ఖాయం. పార్లమెంటు నియోజకవర్గాన్ని బట్టి 15 నుంచి 25 కోట్లు దాటుతుంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఏకంగా 5 నుంచి 10 కోట్ల ఖర్చు తేలుతోంది. పోటీదారులు ఎక్కువై అవతల బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు ఈ ఖర్చు ఇంకా తడిసి మోపెడవుతోంది. ఇక అధికారంలో లేని ప్రతిపక్ష పార్టీలకైతే ఈ ఎన్నికల ఖర్చు చూసి నోట్లో తడారిపోతోంది. అధికారంలో ఉన్న పార్టీ అయితే నయానో భయానో బెదిరించో బామ్మాలో కొంత సొమ్ము కూడగట్టుకోవచ్చు. ప్రతిపక్ష పోళ్లకు అటువంటి పరిస్థితులే ఉండవు. అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉంటే కొంతమంది కార్పొరేటోళ్లు, వ్యాపారస్తులు ఎందుకైనా మంచిదనే ముందు చూపుతో విరాళాలిచ్చి మెప్పు పొందుతారు. ఇవాల్టి రోజుల్లో ఇదమిద్దంగా ఫలానా పార్టీ పవర్లోకి వస్తుందన్న నమ్మకాలు మాత్రం లేవు. గతంలో ఇలా డొనేషన్లు ఇచ్చి డబ్బు పోయి శని పట్టిన వాళ్ళు మన చుట్టూ చాలా మందే కనిపిస్తారు. చాలా కాలంగా ప్రతిపక్షంలోనే ఉండిపోయిన కొందరు సీనియర్లు అయితే మరీ దారుణం. డబ్బు ఖర్చు చెయ్యలేని దుర్భర పరిస్థితులతో పాటు స్థానికంగా బాగా డబ్బున్న ఎంట్రీ లెవెల్ యంగ్స్టర్స్తో టిక్కెట్ల కోసం పోటీ ఎదుర్కొనాల్సిన పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. దీనికి తోడు 10-15 ఏళ్లు విదేశాల్లో కాస్తో కూస్తో వెనకేసుకున్న వాళ్ళు సైతం జన్మభూమి మీద వాలిపోతున్న దృశ్యాలు చాలా మందిని బెంబేలెత్తిస్తున్నాయి. ఇటువంటి వాళ్లకు పార్టీలతో సంబంధం లేదు. గెలిచే పార్టీలో ఎంతైనా ఖర్చు పెట్టి టికెట్ సంపాదించాలనే ఆలోచన వాళ్ళది. ఒకవేళ అక్కడ కుదరకపోతే ఏ ఎమ్మెల్యే పదవిలోనో, ఎంపీ పోస్టుతోనో, ప్రతిపక్ష హోదాతోనైనా సరిపెట్టుకోవాలనే తపన మాత్రం కనిపిస్తోంది. ఇటువంటి వాళ్ల జోరు అన్ని పార్టీల్లోనూ కనిపిస్తుంది. ఇక తాము రిటైర్ అయినా లేక అదే పార్టీలో కమిటై కొనసాగినా తమ ఖాన్దాన్లోని 2వ తరానికి రాజకీయ అరంగేట్రం చేయించాలని ఉబలాట పడిపోతున్న వాళ్ల గొడవ ఇంకొకటి. ధనబలం, గుణబలం అంటూ శల్య పరీక్షలు పెట్టుకుంటూ ఫ్రెష్ బ్యాచ్ని వెతుక్కోవడం కంటే ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయిన రెడీమేడ్ లీడర్ల మీదకి వల విసరడం అనేది ఇవాల్టి రాజకీయాల్లో వర్కౌట్ అయిపోతున్న ఇంకో కళ. సరిగ్గా ఇక్కడే వెల్ సెటిల్డ్ పొలిటీషియన్లందరికీ పార్టీలకు అతీతంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడిపోయింది. ఇవాళ ఎక్కడ చూసినా స్లమ్ సిచ్యువేషన్. కార్పొరేట్ ఆసుపత్రులకు ఖరీదైన పేషెంట్లు కావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్లకు స్టూడెంట్స్ కావాలి. ఇవాళ పొలిటికల్ కుంపట్ల పరిస్థితి కూడా వాటికి భిన్నంగా ఏవీ లేదు. కొత్తగా పెట్టిన పార్టీలకు మళ్ళీ వలసల వడదెబ్బలు తాళలేక ఖాళీ అయిపోతున్న పాత పార్టీలకు కూడా ఇవాళ మినిమం గ్యారంటీ ఉన్న రెడీమేడ్ లీడర్లు కావాలి. దాని పర్యవసానమే ఈ ఆపరేషన్ ఆకర్షణబడే వశీకరణ మంత్రాలు.
అధిష్టానంతో అతకడం లేదన్న వార్తలు చుట్టుముట్టిన కొండా సురేఖ దంపతుల కోసం నిన్నటిదాకా అన్ని పార్టీల నోళ్లలో నీళ్లూరిపోయాయి. సురేఖమ్మ సూదిపోట్లు ఇప్పటికీ నొప్పి పెడుతూనే ఉన్నా ఆమె ఇంటాయన కొండా మురళీధర్రావు చరిత్ర అంత మంచిది కాదని తెలిసినా సదరు ఆది దంపతులకు మొన్నటిదాకా మాటల్లో చెప్పలేనంత డిమాండ్ కనిపించింది. చప్పున జైలు గోడల మధ్య రాజీ కుదిరి ఈ చెల్లెలు ఆ పుట్టింటికే చేరిపోయేసరికి పొరుగు పార్టీలన్నీ నిట్టూర్చాల్సొచ్చింది. ఈరోజు మానుకునే వాళ్ళను కొంత మరి ఇబ్బందికి గురయ్యారనేటువంటి ఒక బాధతో మేము కొంత దూరంగా ఉండడం జరిగింది. మరి అదే విషయం ఈరోజు మా నాయకుడి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే తప్పకుండా మరి దాని మీద ఆయన స్పందించి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. పూర్తిగా మరి మీరు పార్టీకి అండగా ఉండాలని చెప్పి వారు కోరడం జరిగింది. మరి గతంలో మరి వాళ్ళ కుటుంబం వెంట ఏ విధంగా ఉన్నామో ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబాన్ని వీడిపోయే ప్రసక్తి కూడా లేదు. మరి ఇప్పుడు మాకు కొంత బాధ తగ్గించుకోవడానికి ఆయన దగ్గరికి రావడం జరిగింది. మరి ఆయనతో మాట్లాడిన తర్వాత మా మనసులో ఉన్న బాధ పూర్తిగా తొలగిపోయింది. 600 అయిన వాళ్లను అనుచరుల్ని ఆదుకుంటారన్న క్వాలిటీయే కొండా కపుల్ని పొలిటికల్గా జిల్లాలో నిలబెట్టగలిగింది. అందుకే ఒక పార్టీ కాదనుకున్నా ఇంకో పార్టీ అయినా వీళ్లకు తలుపులు తెరిచే పెడుతుంది. కులం కార్డుతో నెట్టుకొచ్చే నేతాశ్రీలకు ఎర్ర తివాచీ పరిచే పోకడ సైతం నిన్నటి కడియం శ్రీహరి ఎపిసోడ్లో బ్రహ్మాండంగా కనిపించింది. మొత్తం మీద టిక్కెట్లు కావాలనుకుంటున్న వాళ్ళు, రాజకీయ అరంగేట్రాలు చేయాలనుకుంటున్న వాళ్ళు ఎంత ఖర్చు పెట్టైనా సరే ఈసారి పదవులను దక్కించుకో చూస్తుంటే రాజకీయ పార్టీలన్నీ ఇటువంటి వాళ్లను చేరదీయడంలో ఆసక్తి చూపించడం ఇంకో పరిణామం. రేపటి రోజున తమ చేతిలో ఎంతో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే తమకు కావలసిన పనులన్నీ చక్కగా సులువుగా జరిగిపోతాయని కమిట్ అయిపోబట్టే బడా సంస్థలన్నీ గెలుపు గుర్రాల మీద కన్నేసి వాళ్లను తమ బుట్టలో వేసుకునే పనిలో ఎప్పటిలాగే మాటేసి కూర్చున్నాయి. గంజాయి వనంలో తులసి మొక్కల ఇంపాసిబుల్.